హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు. కొంతమంది డాక్టర్స్ నెగ్లిజెన్సీ వల్ల మా మున్నుగాడికి టాబ్లెట్స్తో క్యూర్ అవ్వాల్సింది సర్జరీ వరకు వచ్చింది. అసలు ఏమైందో కంప్లీట్గా చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్ 1 year నుంచి మా మున్నుగాడికి నిద్రలో బాగా గురుకు అనేది వస్తుంది. అసలు ఎందుకు ఇంత బాగా గురుకు వస్తుంది? నోస్తో కన్నా మౌత్తో ఎక్కువ బ్రీత్ తీసుకునేవాడు. మౌత్ బ్రీతింగ్ ఎందుకు తీసుకుంటున్నాడు, అసలు ఎందుకు నిద్రలో గురుకు వస్తుందని హాస్పిటల్కి వెళ్ళాము. డాక్టర్కి అడిగితే ఇదంతా క్యాజువల్, ఏం కాదు, పాలు తాగుతున్నాడు కదా, తల్లి పాలు తాగే పిల్లలకి కొంతమందికి అలా గురుకు వస్తుంది, ఏమవ్వదు, ఏజ్ పెరుగుతున్న కొద్ది తగ్గిపోతుంది అని చెప్పారు. మెడిసిన్ కూడా ఏమి ఇవ్వలేదు, అది ఓకే, క్యాజువల్, ఏం అవ్వదు అని చెప్పారు. ఓకే అనుకుని మేము కూడా వదిలేసాం. ఒక 3 months 4 months అయ్యాయి. 4 months అయ్యాక కూడా ఇంకా తగ్గలేదు, ఇంకా అలాగా గురకు వస్తుంది. అసలు ఎందుకు వస్తుందని మళ్ళీ రెండోసారి వెళ్ళాం 4 months తర్వాత. అప్పుడు కూడా అదే సేమ్ చెప్పారు, ఏం కాదు, అదంతా నార్మల్, తగ్గిపోతుంది, కొంతమంది పిల్లల్లో అలాగే ఒక 3 years 4 years వరకు ఉంటుంది, అలా పెరుగుతున్న కొద్ది తగ్గిపోతుంది అని చెప్పారు. ఓకే, ఇంత 2 times ఇలా చెప్తున్నారు కదా, నార్మల్ అనే చెప్తున్నారు, ఏం కాదేమనుకుని మేము కూడా ఇంక వదిలేసాం. ఇంకా లాస్ట్ 6 monthsలో ఇంకా ఎక్కువ అవ్వడం, నిద్రలో గురక ఎక్కువ అవ్వడం, నోస్తో కన్నా మౌత్తో బ్రీతింగ్ ఎక్కువ తీసుకుండేవాడు. డే టైం కూడా సమ్ టైమ్స్ మౌత్తోనే బ్రీత్ తీసుకుండేవాడు. అది కూడా ఎందుకో నాకు నార్మల్ కాదనిపించింది. అంటే మౌత్తో బ్రీత్ తీసుకోవడం అనేది అంత మంచిది కాదు కదా, నోస్తో అయితే ఓకే, కానీ మౌత్ బ్రీతింగ్ అనేది హెల్త్కి కూడా అంత మంచిది కాదు కదా. అసలు ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంటే ఇలా అవుతుందేమో అనేసి అని మళ్ళీ వైజాగ్లో ఒకసారి చూపించాం. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఇక్కడ కూడా సేమ్ అదే చెప్పారు. ఆయన కూడా అదేం కాదు, నార్మల్ అని, తగ్గిపోతుంది, ఎక్కువ అయితే అప్పుడు చూడొచ్చు, ఇప్పుడేం అదేం నార్మల్ అని చెప్పారు. ఓకే అనుకుని మేము ఇంకా వదిలేసాం. ఇంకా లాస్ట్ 6 monthsలో ఏమైందంటే మౌత్ బ్రీతింగ్ ఎక్కువైపోయింది. నైట్ టైం ఇంకా నైట్ అంతా మౌత్ ఓపెన్ చేసే పడుకుండేవాడు, మౌత్ ఓపెన్ చేసే బ్రీత్ తీసుకుండేవాడు. అసలు నోస్తోనే తీసుకుండేవాడు కాదు, చాలా ఇబ్బంది పడేవాడు. ఇంకా ఫ్రీక్వెంట్గా కోల్డ్, కాఫ్, ఫీవర్ రావడం అనేది జరిగేది. మా వాడైతే ఫుల్గా ఫుడ్ అయితే చాలా బాగా తింటాడు, ఫుడ్ బాగా తింటాడు, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, అసలు అలాంటివి ఏం తినడు. అలాంటిది అస్తమానం ఎందుకు కోల్డ్, కాఫ్ వస్తుంది అనుకునేదాన్ని నేను. అలా డాక్టర్కి మళ్ళీ 3 months బ్యాక్ వెళ్ళి అడిగాం, ఇలా బాబు ఏమి స్వీట్ తినడు, కోల్డ్, కాఫ్ అస్తమానం వచ్చేస్తుంది, ఫీవర్ కూడా ఫ్రీక్వెంట్గా వస్తుంది, మౌత్ బ్రీతింగ్ అనేది ఎక్కువ ఉంది అంటే ఏమైనా ట్రాన్సెస్ ఉన్నాయా అని అడిగితే డాక్టర్ ఏం చెప్పారంటే 2 years పిల్లలకి ట్రాన్సెస్ ఏమీ రావు, అలా ఏం కాదు, వైరల్ ఇన్ఫెక్షన్, జస్ట్ నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల అస్తమానం కోల్డ్, కాఫ్ వస్తాయి అని చెప్పారు. ఓకే అనుకొని ఇంకా నార్మల్ మెడిసిన్ ఇచ్చేసారు, అయిపోయింది, వచ్చేసాం. లాస్ట్ 2 monthsలో మాత్రం ఇంకా అస్తమానం ఫీవర్స్, జలుబు, దగ్గు అనేది వస్తున్నాయి. ఫుడ్ బాగా తీసుకుంటున్నాడు, యాక్టివ్గా ఆడుకుంటున్నాడు, ఇంకా బయట జంక్ ఫుడ్ ఏమీ తినడు, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ కానీ అలాంటివి అస్సలు జీరో, అలాంటివి ఏమీ తినడు. అయినా ఎందుకు అసలు కోల్డ్, కాఫ్ వస్తుందని మళ్ళీ డౌట్ వచ్చింది. లాస్ట్ 1 month బ్యాక్ ఏమైందంటే December 28 అలా ఆ టైంలో ఫీవర్ అది ఎక్కువ, ఫీవర్, కోల్డ్, కాఫ్ చాలా ఎక్కువ వచ్చింది. ఎక్కువ వస్తే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా చెప్పారు, అస్తమానం ఇలా వస్తుంది సార్, ఒకసారి కొన్ని టెస్ట్ చేద్దాము, ఎందుకంటే తనకు మౌత్ బ్రీతింగ్ కూడా ఎక్కువ ఉంది, నైట్ టైం గురికి ఎక్కువ వస్తుంది, ఇలా అయితే ట్రాన్సెస్ అయి ఉండొచ్చు అంట కదా, నేను అది యూట్యూబ్లో చూసాను, ఇలాగ ట్రాన్సెస్ అయి ఉండే ఛాన్స్ ఉండొచ్చు అంట కదా, ఒకసారి దానికి తగ్గ టెస్ట్ చేద్దామని అడిగాను. ఒకసారి ఎక్స్రే తీద్దామని ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీస్తే ఎడినాయిడ్స్ ఉన్నాయని చెప్పారు. అసలు ఎడినాయిడ్స్ అంటే ఏంటో కూడా మాకు అప్పుడు తెలీదు, అసలు ఆ నేమ్ కూడా నేను వినడం ఫస్ట్ టైం. ఎడినాయిడ్స్ ఉన్నాయి, కానీ ఇదేమి ప్రాబ్లం ఏం కాదు, ఇది చాలా కామన్, ప్రతి పిల్లలకి అలా వస్తున్నాయి ఇప్పుడు, అదేం ప్రాబ్లం అవ్వదు, దీనికి ఒక స్ప్రే ఇస్తాను, ఒక 3 months యూజ్ చేయండి, నార్మల్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం కాదు అని చెప్పారు. నేను మళ్ళీ రెండోసారి కూడా ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా, ఏంటి ప్రాబ్లం, అసలు ఇది ఓకేనా అంటే ఇదేం కాదు, జస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్, ఏం కాదు, 3 months డైలీ నైట్ పడుకునే ముందు స్ప్రే యూజ్ చేస్తే సరిపోతుంది, జస్ట్ కూల్ ఐటమ్స్ ఏమీ తినకూడదు, మంచులో తిరగకూడదు అని చెప్పారు. ఓకే, చాలా నార్మల్గా చెప్పారు, అది చాలా ఈజీగా తగ్గిపోతుంది, ఏం అవ్వదు అని. మేము కూడా ఓకే, డాక్టర్ అలా చెప్పారు కదా, నిజంగానే ఏం కాదనుకొని మేము ఇంకా నార్మల్గా డైలీ స్ప్రే యూజ్ చేసి వదిలేసాం. December 28 అలాగ తనకి ఫీవర్ అలా వచ్చింది. ఇంకా 20 days అయ్యింది, మేము ఇంకా స్ప్రే యూజ్ చేస్తున్నాం, మెడిసిన్ యూజ్ చేసాం. 20 days తర్వాత మళ్ళీ ఫీవర్, కోల్డ్, కాఫ్ వచ్చేసాయి.
అలా ఇంకా 20 days కూడా కాలేదు, అప్పుడే మళ్ళీ ఫీవర్ కోల్డ్ కాఫ్ ఎందుకు వచ్చింది అనేసి నాకు ఇంకా డౌట్ వచ్చింది. ఎందుకో తిని నార్మల్గా లేడు, ఏదో సంథింగ్ ఉంది లోపల. ఎందుకంటే నార్మల్గా ఉన్న బేబీస్కి ఇలా అస్తమానం ఫీవర్ అది రాదు. ఫుల్గా ఫుడ్ తీసుకుంటాడు, ఫుడ్ బాగా తీసుకుంటాడు, యాక్టివ్గా ఉంటాడు, బయట ఫుడ్ తినడు. అయినా సరే ఎందుకు అస్తమానం ఫీవర్ వస్తున్నాయని నేను ఇంకా యూట్యూబ్లో గూగుల్లో చూసాను అసలు ఎడినాయిడ్స్ అంటే ఏంటి, ఎడినాయిడ్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అని. సరే ఇంకా నేను చూసి నేనే చాలా షాక్ అయిపోయాను. ఎడినాయిడ్స్ ఫస్ట్ స్టేజ్ అయితే ఓకే, ఫస్ట్ సెకండ్ స్టేజ్లో మెడిసిన్తో క్లియర్ అయిపోతుంది, దానివల్ల బేబీస్కి అంత సఫరింగ్ ఏమీ ఉండదు. కానీ ఫైనల్ స్టేజ్ అయితే మౌత్ బ్రీతింగ్ ఎక్కువ అయిపోయి, నిద్ర డిస్టర్బెన్స్ అయిపోయి బాగా వీక్ అయిపోతారు, గ్రోత్ ఉండదు, చాలా ఇష్యూస్ వరకు ఉంటాయనేసి నేను చూశాను. అది ఇంతవరకు కరెక్ట్ అని ఇంకా నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేము ఇలా అడిగామన్నమాట. సరే ఎడినాయిడ్స్ అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయంట కదా, అది నిజమేనా, అసలు మా బాబు ఏ కండిషన్లో ఉన్నాడు, వీడికి ఓకేనా, మెడిసిన్ ద్వారా క్లియర్ అవుతుంది అని అంటే అప్పుడు అతను చెప్పారనమాట. బాబు అయితే 4th స్టేజ్లో ఉన్నారు. 4th స్టేజ్ అంటే ఫైనల్ స్టేజ్ అనమాట. ఇంకా అదే ఫైనల్ స్టేజ్లో ఉన్నది ఎడినాయిడ్స్ అనేవి. తనకి ఒకే ఫేస్ షేప్ అనేది మారిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పారు. మరి అవన్నీ మాకెందుకు లాస్ట్ 20 days బ్యాక్ వచ్చినప్పుడు మాకెందుకు చెప్పలేదు అంటే, మీరు టెన్షన్ పడతారు, భయపడతారని మీకు చెప్పలేదు అని చెప్పారు. టెన్షన్ పడతాం, భయపడతాం అనేది తర్వాత సంగతి సార్, కానీ మాకు ముందు చెప్పాలి కదా, మేము దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకుంటాం కదా. మీరు ఏం చెప్పారు, చాలా క్యాజువల్గా చెప్పారు, ఏం కాదు మెడిసిన్ ద్వారా క్లియర్ అయిపోతుందని. ఇప్పుడు నేను అడిగితే ఇలా చెప్తున్నారు అంటే, వాళ్ళు ఏంటంటే మెయిన్ వాళ్ళ హాస్పిటల్లో 2 years బాబుకి సర్జరీ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ లేదు. ఆ ఎక్విప్మెంట్ లేదని మాకు మెడిసిన్ ద్వారా క్లియర్ చేసేద్దామని మెడిసిన్ ఇచ్చారు తప్ప, ఇలా సర్జరీ పడుతుంది, తను ఈ కండిషన్లో ఉన్నారని మాకేం చెప్పలేదు. నేను అప్పుడు వెళ్ళి గట్టిగా అడిగేసరికి అసలు మాకెందుకు మీరు చెప్పలేదు, తిని ఏ కండిషన్లో ఉన్నారు, దీనివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవేమీ చెప్పకుండా మీరు ఎందుకు అలా ఉంచేశారంటే, 2 years బాబు కదా, దానికి సర్జరీ అనేది చాలా కష్టం, ఎక్విప్మెంట్ ఉండదు అంటే మీ హాస్పిటల్లో లేకపోతే మేము వేరే హాస్పిటల్ చూస్ చేసుకుంటాం, అంతేకాని బాబు కండిషన్ ఏంటో తను ఏ పొజిషన్లో ఉన్నారో మాకు చెప్పాలి కదా, దానికి తగ్గట్టు మేము నెక్స్ట్ ఏంటనేది మేము ఫిక్స్ అవుతాం, కానీ మీరు అలా ఎలా మేము ఫీల్ అవుతామని చెప్పరు అంటే ఆయనేమో ఇంకా అటు ఇటు మాటలు మార్చేస్తున్నారు. మాకే కరెక్ట్గా అవేర్నెస్ లేదు ఈ ఎడినాయిడ్స్ వల్ల, ఈ ఎడినాయిడ్స్ అనేది ఇప్పుడు పిల్లల అందరిలో వచ్చేస్తుంది, దానివల్ల మాకు ఎవరికి ఉంది ఎవరికి లేనది లేదు అని మేము చెప్పలేకపోతున్నాము, మాకు అవేర్నెస్ లేక మేము ఎవరికి చెప్పలేకపోయాము క్లియర్గా అనేసి ఏవేవో రీజన్స్ చెప్తున్నారు. ఓకేలే అనుకుని ఇంకా మేము వదిలేసి వేరే హాస్పిటల్కి వెళ్దాము అనేసి సెకండ్ ఆప్షన్ తీసుకుందాం, వేరే హాస్పిటల్కి వెళ్దాం, అక్కడ డాక్టర్ ఏం చెప్తారు, అసలు అతని కండిషన్ ఎలా ఉంది, సర్జరీ పడుతుందా, అసలు మెడిసిన్ ద్వారా క్లియర్ అవుతుందా అనుకుని మేము వేరే హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ డాక్టర్ ఏంటి స్పెషలిస్ట్కి చూపిస్తే ఆయన చెప్పారనమాట, తినకి ఎడినాయిడ్సే కాకుండా ట్రాన్సెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, 2 రిమూవ్ చేయాలి, సర్జరీ చేయాలి, సర్జరీ చేయకపోతే తనకే ప్రాబ్లం అవుతుంది, మెడిసిన్ ద్వారా క్లియర్ చేసుకుంటాము అంటే ఒక 6 months 7 months అలా పట్టొచ్చు, కానీ ఆ 6 months 7 monthsలో తిని చాలా సఫర్ అవుతాడు. అది కాకుండా తర్వాత తగ్గుతాయని కూడా నేను 100% గ్యారంటీ ఇవ్వలేను. తర్వాత 7 months తర్వాత మీరే వచ్చి సర్జరీ చేయండి అని అడుగుతారు. అప్పటి వరకు బాబుని ఇబ్బంది పెట్టే కన్నా ఇప్పుడే సర్జరీ చేసుకోవడం బెస్ట్, మీరే ఏం చేయాలో చూస్ చేసుకోండి అని చెప్పారు. ఇంకా మేము తనని ఇప్పటికే 1 year నుంచి ఇబ్బంది పడుతున్నాడు, ఇంకా ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు, అందుకే ఇంకా సర్జరీ చేయాలని ఫిక్స్ అయ్యాం. కేవలం మా బాబుకి సర్జరీ వరకు రావడానికి 2 డాక్టర్సే మెయిన్ రీజన్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి వీడికి ఎప్పుడైతే గురక స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మేము హాస్పిటల్కి 4 times వెళ్ళాం, 4 times అడిగాము అసలు ఎందుకు గురకు వస్తుంది, ఎందుకు గురకు రావడానికి రీజన్స్ ఏంటి, తను కోల్డ్ కాఫ్ లేనప్పుడు కూడా నైట్ టైం గురకు వస్తుంది, మౌత్ బ్రీత్ తీసుకుంటున్నాడు, హెల్దీ ఫుడ్ తీసుకున్నా సరే ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫే వస్తున్నాయి, అసలు ఏంటి రీజన్ అని అంటే ఎవ్వరు కూడా టెస్ట్ చేయలేదు. టెస్ట్ చేయకుండా ఇదంతా కామన్ నార్మల్ అని చెప్పేసి మాకు నార్మల్ మెడిసిన్ కోల్డ్కి కాఫ్కి ఇచ్చేసి వదిలేశారు. అలా చేయడం వల్ల 1 year నుంచి తనకి ఎడినాయిడ్స్ 1 year బ్యాకే స్టార్ట్ అయిపోయాయి. ఈ 1 year ఇలా మేము పోస్ట్పోన్ చేయడం వల్ల 1 yearలో తనకి ఎక్కువైపోయి సర్జరీ వరకు వచ్చింది. 1 month బ్యాక్ ఒక డాక్టర్కి చూపించామని చెప్పాం కదా, ఎడినాయిడ్స్ ఉన్నాయని చెప్పారు కదా, తన హాస్పిటల్లో 2 years బేబీకి సర్జరీ చేయడానికి ఎక్విప్మెంట్ లేదని తను కనీసం మాకు ఆ విషయం కూడా చెప్పలేదు, సర్జరీ పడే ఛాన్స్ ఉందని కూడా చెప్పకుండా మెడిసిన్ ద్వారా క్లియర్ చేద్దామని అలా మెడిసిన్ ఇచ్చి తను కూడా నార్మల్ అని చెప్పేశారు. మనం పిల్లల విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉంటాం, అసలు
డాక్టర్స్ ఏం చెప్తే అదే ఫాలో అయిపోతాము, వాళ్ళు ఎలా చెప్తే అలానే చేస్తాము. అలాంటిది వాళ్ళే అంత అవేర్నెస్ లేకుండా అంత కేర్లెస్గా ఉంటే ఇంకా మనకేం అర్థం అవుతుంది? వాళ్ళే కదా క్లియర్గా చెప్పాలి పొజిషన్ ఏంటి, ఎలా ఉంది, ఏం చేయాలనేది. అలాంటిది వాళ్ళే అంత కేర్లెస్గా ఉంటే ఇంకా మనకి ఇంకేం తెలుస్తుంది? నేను ఆ డాక్టర్ని గట్టిగా అడిగేసరికి అసలు మాకు మీరు ఎందుకు చెప్పలేదు, నేను 3 months బ్యాక్ కూడా వచ్చాను కదా, అప్పుడు కూడా టెస్ట్ చేయలేదు, 1 month బ్యాక్ కూడా టెస్ట్ చేసి ఎడినోయిడ్స్ ఉన్నాయని తెలిసాక కూడా తను ఏ స్టేజ్లో ఉన్నాడని చెప్పలేదు, అసలు మీరు ఎందుకు ఎడినోయిడ్స్ అంటే మాకు ఎందుకు ఈ పొజిషన్లో ఉన్నాడని చెప్పలేదు అంటే ఆయన ఏమన్నారంటే అసలు మాకే సరిగ్గా అవేర్నెస్ లేదు. లాస్ట్ ఒక 2-3 years బ్యాక్ అయితే ఎడినాయిడ్స్ అంటే 100 మంది పిల్లల్లో ఎవరికో ఒకరికి ఇద్దరికి మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి 100 మందిలో 90 మంది పిల్లలకి ఎడినాయిడ్స్ అనేది వస్తుంది. అది ఎందుకు అనేది డాక్టర్స్కి కూడా అవేర్నెస్ లేదు. అది పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, దేనివల్లైనా అవ్వచ్చు. అది డాక్టర్స్కి అవేర్నెస్ లేక మేము సరిగ్గా ట్రీట్ చేయలేకపోతున్నాం. ఎవరికి ఎడినాయిడ్స్, ఎవరిది కామన్ కోల్డ్ కాఫ్ అనేది మేమే సరిగ్గా చెప్పలేకపోతున్నాము. వాళ్ళకి ఇంకా తెలిసేలోపు కొంతమందికి ఫైనల్ స్టేజ్ వెళ్ళిపోతుంది, సర్జరీ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. అయితే ఎడినాయిడ్స్ సర్జరీ వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమీ అవ్వదు, కానీ ఇంత చిన్న పిల్లలకి సర్జరీ అంటే ఎంతో కొంత ప్రాబ్లం అయితే ఉంటుంది కదా, వీళ్ళు సపోర్ట్ చేయరు, పెయిన్ఫుల్ ఉంటుంది. అందుకు ప్రతి పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు మనకి ఏది వచ్చి స్పెషల్గా చెప్పరు, మనమే అన్నీ తెలుసుకోవాలి, అవేర్నెస్తో ఉండాలి. అసలు ఎడినాయిడ్స్ అంటే ఏంటి, అవి ఎలా వస్తాయి అనేది తెలుసుకోండి. ఎడినాయిడ్స్ అనేది రావడానికి స్పెషల్గా రీజన్ అంటూ ఏమీ ఉండదు. అది వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, పొల్యూషన్ అవ్వచ్చు, ఏమైనా రీజన్స్ అవ్వచ్చు. ప్రతి ఒక్క పర్సన్లో ఎడినాయిడ్ అనేది కామన్గా ఉంటుంది. కొంతమందికి అది పెద్దగా అయిపోయి ఇన్ఫెక్షన్లా అయిపోతుంది, కొంతమందికి నార్మల్గా ఉంటుంది. ఆ పెద్దగా అయినప్పుడే మనం అవుతుందని మనం తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయిపోతుంది, సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎడినాయిడ్స్ ఉంటే ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయంటే మెయిన్ సిమ్టమ్ నిద్రలో గురక అనేది వస్తుంది. మీ పిల్లలు ఎవరైనా నిద్రలో గురక తీస్తున్నారంటే అది నార్మల్ సిమ్టమ్ కాదు, అది డేంజర్ సిమ్టమే. ఒకసారి మీరు చూపించుకోండి డాక్టర్కి. మౌత్ బ్రీతింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మౌత్ బ్రీతింగ్ అనేది మంచిది కాదు. మౌత్ బ్రీతింగ్ తీసుకుంటున్నారు అంటే అది కూడా డేంజర్ సిమ్టమే. ఫ్రీక్వెంట్గా కోల్డ్, కాఫ్, ఫీవర్ వస్తుందంటే మీరు టెస్ట్ చేయించుకోండి. ఏముంది, ఒకసారి టెస్ట్ చేస్తే ఉందా లేదనేది తెలుస్తుంది కదా. లేకపోతే హ్యాపీ ఉంటే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కదా. ఎడినాయిడ్స్ ఉంటే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఫ్రీక్వెంట్గా కోల్డ్, కాఫ్, ఫీవర్ వస్తాయి స్టార్టింగ్ స్టేజ్లో. ఎంత ఫుడ్ తిన్నా, ఎంత హెల్దీ డైట్ తీసుకున్నా సరే గ్రోత్ ఉండదు, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు గ్రోత్ ఉండదు. అది ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి 4th grade వచ్చేసరికి మౌత్ షేప్ అనేది చేంజ్ అయిపోతుంది కంప్లీట్గా. టీత్ అనేవి ఎత్తుగా అయిపోయి మూతి మొత్తం ముందుకు వచ్చేసినట్టు షేప్ అంతా చేంజ్ అయిపోతుంది. ఒకవేళ సర్జరీ ద్వారా ఎడినాయిడ్స్ రిమూవ్ చేసినా సరే ఆ ఫేస్ షేప్ అనేది లైఫ్ టైం అలానే ఉండిపోతుందంట. ఇంకొంచెం స్టేజ్ దాటితే హీరింగ్ సెన్స్ అనేది కూడా తగ్గిపోతుంది. ఇంకొంచెం స్టేజ్ దాటితే హార్ట్కి కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలిసి కూడా డాక్టర్ మాకు కనీసం చెప్పలేదు, ఇలా తిని ఫైనల్ స్టేజ్లో ఉన్నారు, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ నేనే సెర్చ్ చేసి గూగుల్లోని, యూట్యూబ్లోని నాకు తెలిసిన వాళ్ళని అడిగి ఇవన్నీ నేనే తెలుసుకొని అతనికి నేనే తిరిగి అడిగితే అవును ఇలా అవుతుంది, అయ్యే ఛాన్స్ ఉందని అప్పుడు చెప్తున్నారు. అంతవరకు కనీసం ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. అందుకే ఫైనల్ స్టేజ్ వరకు ఎవ్వరూ తెచ్చుకోవద్దు. ఫైనల్ స్టేజ్ వరకు కాకుండా స్టార్టింగ్లోనే తెలుసుకుంటే మెడిసిన్ ద్వారా, ఇప్పుడు ఉన్న మెడిసిన్ ద్వారా ఈజీగా క్యూర్ అయిపోతుంది. సో అందుకే ప్రతి పేరెంట్స్ చాలా అవేర్నెస్తో ఉండాలి. ఏది నార్మల్, ఏది ప్రాబ్లం అనేది మన చైల్డ్ గురించి మనకే తెలుస్తుంది. రెగ్యులర్గా వాళ్ళు ఉండేది ఎలాగా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారు, దాన్ని బట్టి మనం డాక్టర్స్కి చెప్పి వాళ్ళు వద్దన్నా సరే మనమే టెస్టులు చేయించాలి. ఫీవర్ వచ్చి 2-3 days అయినా సరే తగ్గకపోతే కంపల్సరీగా యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అనేది మాత్రం చేయించాలి. ఈ కోల్డ్, కాఫ్ అనేది కూడా అస్సలు నార్మల్ కాదు. ఓకే పిల్లలే కదా, సీజన్, వాటర్ అనేసి మనమే చాలా నార్మల్ తీసుకుంటాం కోల్డ్, కాఫ్ అని. కానీ ఆ కోల్డ్, కాఫ్ వల్లే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కోల్డ్, కాఫ్ కూడా 3-4 days అయినా తగ్గకపోయినా కంపల్సరీగా టెస్ట్ చేయించండి. లంగ్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, ట్రాన్సెస్ అయి ఉండొచ్చు, ఎడినాయిడ్స్ అయి ఉండొచ్చు. ఇదంతా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, స్టార్టింగ్లో తెలుసుకుంటే మెడిసిన్ ద్వారా క్లియర్ చేయొచ్చు. అలా మనమే ఏం కాదులే అని నెగ్లెక్ట్ చేసిస్తే ఇంకా అలా ప్రాబ్లం ఎక్కువైపోయి ఇలా సర్జరీ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. మేము అన్నీ తెలుసుకొని ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినా సరే డాక్టర్స్ నెగ్లిజెన్సీ వల్ల మా మున్నుగాడికి ఈ సిచ్యువేషన్ అనేది వచ్చింది.
చూడాలి ఎలా ఉంటుంది. ఇంకా 2 years బేబీ కదా, సర్జరీ అంటే కొంచెం భయపడాల్సే వస్తుంది. వాడు సపోర్ట్ చేయడు, వాడి బాడీ కూడా సపోర్ట్ చేయదు. ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఒక బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ ఒక్క లైన్ మాత్రమే వాడికి, ఈ లైన్ ఉన్నంత ప్లేస్ మాత్రమే ఖాళీ ఉంది. మిగతా అంతా ఎడినాయిడ్తో బ్లాక్ అయిపోయింది. ఆ ఇంత చిన్న ఖాళీతో మాత్రమే వాడు బ్రీతింగ్ తీసుకుంటున్నాడు. అందుకే నోస్ బ్రీత్ అనేది చాలా కష్టంగా ఉంది. ఓన్లీ మౌత్ బ్రీత్ మాత్రమే తీసుకుంటున్నాడు. మెయిన్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామందికి అసలు ఎడినాయిడ్స్ అంటే ఏంటో కూడా తెలీదు. సరైన అవేర్నెస్ లేక అసలు ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు. ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా అని. మాకు 2 types సర్జరీస్ కోసం చెప్పారు. లేజర్ ట్రీట్మెంట్ అయితే మాకు ఆరోగ్య భద్రత ఉంది, దాని ద్వారా లేజర్ ట్రీట్మెంట్ అంతా ఫ్రీ అయిపోతుంది, మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. కానీ కోబ్లేటర్ పద్ధతి అయితే మాత్రం ఎక్స్ట్రా 25,000 పే చేయాలి. దానికి ఎక్విప్మెంట్ యూస్ చేస్తారు, అది మేము స్పెషల్గా తెప్పించి చేస్తాము. దానికోసం ఎక్స్ట్రా 25,000 పే చేయాలని చెప్పారు. మనీ అయినా పర్వాలేదని మేము ఇంకా కోబ్లేటర్ పద్ధతి చూస్ చేసుకున్నాం. చిన్నపిల్లలకి అయితే మాత్రం ఆ కోబ్లేటర్ పద్ధతి అయితేనే చాలా బెస్ట్. ఎందుకంటే బ్లీడింగ్ అనేది తక్కువ అవుతుంది, పెయిన్ కూడా తక్కువ ఉంటుంది, రికవరీ కూడా త్వరగా అవుతుందంట. అందుకోసమని మేము కూడా ఆ ప్రాసెస్సే చూస్ చేసాం. ఇంకా ఫైనల్గా బ్లడ్ టెస్ట్లు, ఈసీజీ, యూరిన్ టెస్ట్ అన్నీ చేసేసాక అనస్థీషియా డాక్టర్ మొత్తం చెక్ చేసి ఫైనల్గా డేట్ ఫిక్స్ చేశారు. ఈలోపు కోల్డ్, కాఫ్ ఏమీ లేకుండా చూసుకోమన్నారు. సర్జరీకి వచ్చేలోపు ఫీవర్స్ కూడా రాకుండా కేర్ఫుల్గా ఉండమన్నారు. ప్రెసెంట్ మా మున్నుగడి కండిషన్ అయితే ఓకే, కానీ మెడిసిన్ ద్వారా అయితే టైం పడుతుంది. ఈలోపు తను చాలా సఫర్ అవ్వాల్సి వస్తుందని సర్జరీ ప్రిఫర్ చేశారు. సర్జరీ అయితే ఒక అంత క్రిటికల్ ఏం కాదు, ఈజీనే. కానీ 2 years కదా, చిన్న బేబీ అని మేము కొంచెం టెన్షన్గా ఉంది. చూడాలి ఎలా ఉంటుందో. ఈఎన్టీ స్పెషలిస్ట్కి చూపించామని చెప్పాను కదా, ఆయన కొన్ని టెస్టులు చేశారు, బ్లడ్ టెస్టులు, ఈసీజీ, ఎక్స్రే అవన్నీ చేసి తిను ఏ కండిషన్లో ఉన్నారు, సర్జరీకి ఓకేనా కాదా అనేసి అని కొన్ని టెస్టులు అయితే చేశారు. అవన్నీ అనస్థీషియా డాక్టర్కి చూపించి అతను చెక్ చేయాలంట, తిన బాడీ ఓకేనా కాదా, సపోర్ట్ చేస్తుందా లేదా సర్జరీకి అని. అవన్నీ చెకింగ్ అంతా అయిపోయింది, ఓకే అని అన్నారు. కొంచెం కోల్డ్ ఉంది, ఆ కోల్డ్ తగ్గాక సర్జరీ పెట్టుకుందామని చెప్పి ఒక 4 daysకి కోల్డ్కి తగ్గ మెడిసిన్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ 2-3 daysలో సర్జరీ ఉండొచ్చు. 2 types సర్జరీస్ మాకు చెప్పారు. ఆ 2 typesలో మీరు ఏది చూస్ చేసుకుంటే అది మీరు చేస్తామని చెప్పారు. లేజర్ ట్రీట్మెంట్, కోబ్లేటర్ ట్రీట్మెంట్ అంట. లేజర్ కన్నా కోబ్లేటర్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ అండ్ పెయిన్ కూడా అంత ఉండదు, రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి తక్కువ అంట. లేజర్ ట్రీట్మెంట్ ఏమో ఫ్యూచర్లో ఇంకా మళ్ళీ 1 or 2% మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కోబ్లేటర్ అయితే అసలు మరి ఇంకా 0 అంట, నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో ఇంకెప్పుడు రాదు. ఇంకా చిన్న బేబీ కదా, ఇంకా లేజర్ ఎందుకు, కోబ్లేటర్ బెస్ట్ అని మేము కోబ్లేటర్ చూస్ చేసుకున్నాం. మున్ను ఫీవర్ ఎక్కడ వచ్చింది మున్ను? వచ్చింది మున్ను, ఉన్నమ్మా కిస్ పెట్టా. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. పిల్లల విషయంలో ఏదైనా సరే మనమే అవేర్నెస్తో ఉండాలి. ఎవరు కూడా మనకి స్పెషల్గా చెప్పరు, మనమే అన్నీ తెలుసుకొని మనమే మూవ్ ఆన్ అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చూసారు కదా, అలా నైట్ డైలీ గుర్కొచ్చేది. ఓకే, సర్జరీ అయ్యాక సర్జరీ ఎలా అయ్యింది, ప్రాసెస్ ఏంటి, తిని ఎలా రికవర్ అయ్యాడు, ఎలా రెస్పాండ్ అయ్యాడు అంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను.